హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అను ట్రెండ్స్ ఫర్ యూ. నేను ఆల్రెడీ మార్కెట్కి సంబంధించిన షార్ట్ వీడియో ఒకటైతే పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ చేసి ఉంటే అది చూడండి. ఎందుకంటే నేను వెజిటేబుల్స్కి సంబంధించి ఈ వీడియోలో మళ్ళీ సపరేట్గా యాడ్ చేయట్లేదు. మార్కెట్లో నేను ఏవైతే పర్చేస్ చేశానో వాటిని మాత్రమే వీడియో తీశాను. ఏవైతే నేను కొనలేదో అక్కడ వాటి జోలికి కూడా నేను పోలేదు. ఎందుకంటే మార్కెట్లో చాలా జనాలు ఉన్నారు, అందుకని చెప్పి నేను వీడియో తీయలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ అడ్డుగా ఉన్నారు, సో కంఫర్ట్గా లేదు. మన వీడియో కోసం వాళ్ళని జరగమంటే బాగోదు కదా, అందుకని సైలెంట్గా నేను పర్చేస్ చేసినప్పుడు మాత్రం నాకు ఎంతవరకు కంఫర్టబుల్గా ఉందో అంతవరకు మ్యాక్సిమం టు మ్యాక్స్ వీడియో అయితే కవర్ చేశాను. ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఒక్కొక్కటి ఏమేమి తీసుకున్నానో చూపిస్తా, అండ్ వీడియో లాస్ట్లో అయితే ఏం పర్చేస్ చేసి ఇంటికి తీసుకొచ్చానో అవి కూడా చూపిస్తాను. మిస్ చేయకుండా చూడండి, జస్ట్ ఫర్ ఫన్. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూస్తూ. వెజిటేబుల్ షాపింగ్ చేస్తూ మధ్యలో నేను నాకు కావాల్సిన షాపింగ్ కూడా చేశాను. అందులో ఒకటి ఈ బండి దగ్గర అన్నమాట. అంటే ఇది మా గల్లీలోనే షాప్ దగ్గర బయట పెట్టుంటారు. ఇందులో ఏంటంటే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను, బ్లాక్ కలర్వి. ఆల్రెడీ నా దగ్గర ఉండే స్టడ్స్ అవి మిస్ అయ్యాయి, అందుకని మళ్ళీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ బండి మీద అయితే స్నాక్స్ అమ్ముతున్నారు, అంటే చెకోడీలు, మిక్చర్, ఇలా రకరకాల స్నాక్స్ అమ్ముతున్నారు. ఆ పక్కనే స్వీట్ యాపిల్, మీరు ఏమంటారో నాకు తెలియదు, నేనైతే పెద్దరేగాయ అని పిలుచుకుంటాను దీన్ని. అయితే నేను దీన్ని పర్చేస్ చేయలేదు, జస్ట్ టేస్ట్ కోసం ఒకటి తీసుకొని తిన్నాను అంతే. తర్వాత పక్కనే జామకాయల బండి ఉందండి. 50 రూపీస్ కేజీ జామకాయలు వచ్చేసి చాలా తీయగా ఉండే. అయితే అవి ఎట్లుంటాయేమో అని పెద్ద సైజులో ఉండేసరికి డౌట్తో ఓన్లీ 1 కేజీ తీసుకున్నా. 5 or 6 వచ్చాయి కాయలు అంతే. ఇక్కడ ఈ అంకుల్ దగ్గర అయితే మేము ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఇంకా హనీ, పర్ఫ్యూమ్స్ అంటే అత్తర్లు అవి కొంటాము. చాలా తక్కువ ప్రైస్లో ఇస్తారు అని తెలిసిన ఆయన కొన్ని సంవత్సరాల నుండి. ఆ అంకుల్ పక్కనే ఒక శారీ షాప్ ఉంటుంది, అంటే బండి. ఇక్కడ మనకి ఏంటంటే మాల్స్లో అండ్ ట్రెండింగ్లో ఉండే శారీస్ అన్నీ ఈయన దగ్గర ఉంటాయి. అంటే అక్కడతో పోలిస్తే తక్కువే, కానీ ఎందుకో ఇక్కడ రోడ్ మీద పెట్టేసరికి వాళ్ళు చెప్పే ప్రైస్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడు తీసుకునే వాళ్ళం, ఇప్పుడు ఆయన ప్రైజెస్ ఇంక్రీజ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ సేమ్ శారీ మళ్ళీ మాల్లో ఒక 1200 1300 చెప్తే ఈజీగా తీసేసుకుంటాం, అది వేరే విషయం. ఇలా బండి మీద పెట్టేసరికి ఏంటో ప్రైస్ ఎక్కువ పెట్టాలనిపించదు కదా, మీకు అలాగే అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ శారీస్ అయితే 750 రూపీస్ అంట. ఈ పట్టు శారీస్ లాగా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్లో ఉండే. అండ్ ఇక్కడ రెగ్యులర్గా వేసుకోవడానికి ఫుట్వేర్ అండి. అబ్బాయిలకి, చిన్నపిల్లలకి, ఉమెన్స్కి, చిన్న బేబీ గర్ల్స్కి అందరికీ ఉంటాయి. ఇవి వచ్చేసి 20-30 రూపీస్ నుండి మోస్ట్లీ ఒక 100 లోపే ఉంటాయి. ఇదైతే 10 రూపీస్ బండి, అంటే 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మోర్ దెన్ 50 కూడా ఉంటాయి, కాకపోతే ఎక్కువ శాతం 10 రూపీస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ పక్కనే ఒక ఆంటీ డ్రెస్సెస్ అమ్ముతారు. ఇవి 150 రూపీస్ టాప్స్ ఉంటాయి కదా, అవి 250 కలా అమ్ముతారు. అండ్ ఈ బండి మీద మేము షాపింగ్ చేస్తాము, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. ఇక్కడైతే మా మమ్మీ స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకుంటుంది రెగ్యులర్ వేర్కి. చాలా బాగుంటాయి ఇవి, అంటే చిన్నగా కలర్ఫుల్గా ఉంటాయి. ఏ డ్రెస్ పైకి ఆ డ్రెస్ పెట్టుకోవడానికి ఎక్కువ శాతం ఇలాంటి స్టిక్కర్సే మేము యూజ్ చేస్తాం కాబట్టి అవే వెతుకుతున్నాము. సైజ్ చిన్నవి క్యూట్గా భలే దొరికాయి, ఇవి తీసుకున్నాము. ఇక్కడ నేను బ్లాక్ కలర్ స్టడ్స్ అయితే తీసుకున్నా. ఆల్రెడీ నా దగ్గర ఉంది, పోయిందని చెప్పాను కదా. యాక్చువల్గా ఇక్కడే కొన్నా నేను. ఇందాక బండి చూపించా కదా స్టార్టింగ్లో మీకు, అక్కడ నేను బ్లాక్ కలర్ రోజ్ ఫ్లవర్స్లో ఉండే ఇయర్ రింగ్స్ తీసుకున్నా. వీడియో చివర్లో చూపిస్తాను మీకు. అయితే ఇవి కూడా 10 రూపీసే అండి. ఇక్కడ ఈమె దగ్గర అయితే బండి మీద ఉన్న ఆల్ ఐటమ్స్ ఏదైనా సరే 10 రూపీస్ ఈచ్. కొంచెం రీజనబుల్గానే ఉంటాయి, క్వాలిటీ వైజ్ కూడా ఓకే. ఎందుకంటే మనం షాప్కి వెళ్ళి కొన్నా కూడా గవ్వే కదా అమ్ముతారు, సో మంచిగానే అనిపించింది నాకైతే. అండ్ నేను 2 స్టిక్కర్స్ ప్యాకెట్ తీసుకున్నా, ఒక పేర్ ఇయర్ స్టడ్స్ తీసుకున్నా. ఇక రిమైనింగ్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఇయర్ రింగ్స్తో పాటు లిప్స్టిక్స్, హెయిర్ బ్యాండ్స్ చాలా ఉన్నాయి. అయితే నాకు ఇలా బండి దగ్గర వచ్చినప్పుడు అయితే క్యూట్వి చిన్నవి చూసి మళ్ళీ కొనాలనిపిస్తుంది. అవి ఆల్రెడీ ఇంట్లో నా దగ్గర ఉన్నా సరే మళ్ళీ నచ్చుతాయి. ఇగో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మీకు బ్లాక్ కలర్ చూపిస్తున్నా. ఇలాంటివి ఆల్ టైప్ ఆఫ్ కలర్ పేర్స్ నేను తీసేసుకున్నాను అనమాట. అంటే ఈచ్ కలర్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఒక 7 పేర్స్ ఉన్నాయి. ఇవి ఎండు చేపలు ఇక్కడ ఇలా అమ్ముతారు, అంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాంటిటీలో ఇస్తారు ఈ ఆంటీ. ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కొనుక్కుంటారు కదా, అలా అని చూపిస్తున్నా అంతే. అయితే ఇదే మార్కెట్లో ఈ అంకుల్ క్లాత్స్ అయితే అమ్ముతారు, శారీస్, అవే క్లాత్స్ ఇలా. అంటే ఇది స్క్రాచ్ అన్నమాట, చాలా బాగుంటాయి. 250 రూపీస్, 150 రూపీస్, 100 రూపీస్ ఇలా ఉంటాయి. బార్గెన్ చేస్తే ఇంకా కూడా తగ్గుతాయి. అయితే ఈ అంకుల్ నాకు చాలా శారీస్ అవి చూపించారు. నేను బై మిస్టేక్ అది రికార్డ్ అవుతుందేమో అనుకొని రికార్డ్ చేయలేదు. చాలా బాగుండే శారీస్ అవి. 250 రూపీస్ అంట శారీస్. అవి తీసుకొని మనం డ్రెస్లా కానీ లెహంగాలా కానీ ఎలా అయినా మనం చేసుకోవచ్చు. అండ్ శారీ లాగా ఒకసారైనా కట్టుకోవచ్చు. బాగుండే గ్రీన్ అండ్ రెడ్ కలర్లో ఇలాంటి చాలా మంచి కాంబినేషన్స్లో చూపించారు. అండ్ ఈయన దగ్గర చికెన్ కారీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, క్లాత్స్ ఉన్నాయి.
ఇదిగో ఇలాంటి శారీస్ కూడా ఈయన దగ్గర ఉన్నాయి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అంటే ఇవి కొంచెం ఓల్డ్ మోడలే, కాకపోతే డ్రెస్సెస్ లాగా ఇప్పుడు అందరూ లెహెంగాస్కి డ్రెస్సెస్కి కుట్టించుకుంటున్నారు కదా, అలాంటి వాటికైతే బాగుంటుంది. అయితే నేనేమో ఆలోచిస్తానంటే ఇప్పుడు ఈ శారీ 250 కదా అని తీసుకుంటే స్టిచ్చింగ్కి వెళ్తే వాళ్ళు ఆస్తులు అడుగుతారు. అందుకనే చెప్పి నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇష్టపడను, రెడీమేడ్ తీసుకోవడానికి ఇష్టపడతాను. తర్వాత నా ఫేవరెట్ ఫ్రూట్స్లో ఒకటండి గ్రేప్స్, గ్రీన్ అండ్ బ్లాక్ గ్రేప్స్. ఈ బ్లాక్ గ్రేప్స్ అయితే మా మమ్మీ తిని చూస్తుంది, చాలా చాలా తీయగా ఉండే, కాకపోతే ప్రైజే చాలా చేదుగా ఉండే. ఇంకా వేరే ప్లేస్లో అయితే ప్రైస్ తక్కువ కూడా ఉంటాయి కదా అని ఇక్కడ ఓన్లీ గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాం, 60 రూపీస్ కేజీ. అవి స్వీట్గానే ఉన్నాయి, పర్వాలేదు. అండ్ ఇక్కడ ఈ ఆంటీ వచ్చేసి రాగి ఇత్తడి ఐటమ్స్ అంటారు కదా, రింగ్స్ అలాంటివి సేల్ చేస్తున్నారు. అయితే ఇవి నార్మల్గా మనం జాతరలకు వెళ్ళినప్పుడే అక్కడ 20 రూపీస్కి అలా ఇస్తారు. ఈమెనైతే 40 రూపీస్ చెప్పింది. నేను నా సైజ్ కోసం రింగ్ వెతికాను, బట్ దొరకలేదు, సో అందుకని ఇంకొనలేదు. తర్వాత ఈ బండి మీద అయితే రకరకాల బొమ్మలు, క్లిప్పులు, ఒకటేంటి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా ఇలాంటి బండి మీద మనకి ఎన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయని. ప్రతిదీ కూడా ఏది చూస్తే అది కొనాలనే అనిపిస్తుంది. ఇక్కడ నేను నెయిల్ పాలిషెస్ చూసా, అవి పిచ్చి నెయిల్ పాలిష్లు ఉన్నాయి, అంటే 10 రూపీస్వి 25 రూపీస్ ఉన్నాయి. అవి ఒక్కసారికి వేసుకుంటే ఒకేసారికి వెళ్ళిపోతాయి కూడా, సో అందుకే చూసా కానీ కొనలేదు. అండ్ ఇక్కడ కూడా మేము ఓన్లీ ఇంట్లో కావాల్సిన ఐటమ్సే తీసుకున్నాము, అంటే స్క్రబ్బరు అండ్ టీ వడకట్టే జాలి అంటారు, మీరేమంటారో నాకు తెలియదు, అది తీసుకున్నాము. క్లిప్స్ ఇంకా వేరే అన్నీ చూసాను, బట్ ఏది తీసుకోలేదు నేను. ఈ కీ చైన్స్ అయితే భలే ముద్దుగా అనిపించాయి, రకరకాలు ఉన్నాయి, స్మైలీ కీ చైన్స్ అవి ఇవి. ఇవైతే ఆయన 20 రూపీస్ ఈచ్ చెప్పాడు, ఇంకా తక్కువ ఇచ్చేవాడు. అంటే ఓన్లీ ఆ స్మైలీవి ఉన్నవి 20 రూపీస్ చెప్పాడు, రకరకాల ప్రైజెస్ ఉన్నాయి అందులో కూడా. ఇదే మేము తీసుకున్నాం జాలి, అందులో ఏది బాగుంది అని చూసి తీసుకున్నాము. మీలో ఎంతమంది ఇలాంటి బండి మీద షాపింగ్ చేస్తారు? మీకు నచ్చిన ఫేవరెట్ ఐటమ్స్ ఏంటి? ఒక్కసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఒకసారి నార్మల్గా బండి మీద ఏమేమి ఉన్నాయో లైట్గా అలా చూసేయండి. చాలాసేపు పట్టింది వీడియోలు తీయడానికి, కానీ చాలామంది ఉండే మార్కెట్లో, సో చాలా ఇబ్బంది పడుతూ ఏదైతే పాసిబుల్ అయిందో అక్కడి వరకే కవర్ చేసా, కానీ అన్నీ ఉంటాయి మా మార్కెట్లో. ఇక్కడ చూడండి స్టిక్కర్ ప్యాకెట్స్, అన్ని రకాల స్టిక్కర్స్ ఉంటాయి ఈయన దగ్గర. అండ్ ఈ మాలలు చూసారు కదా, ఇవి మనం షాప్లో కొంటే ఎక్కువ ప్రైసే ఉంటుంది, బట్ ఈయన దగ్గర 50 రూపీస్ అలా చెప్పారు, ఇంకా తగ్గించే వాళ్ళేమో. ఈ బండిని చూస్తే నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొస్తాయి. మా మమ్మీ నాకు ఏం కావాలన్నా ఇలాంటి బండి దగ్గర తీసుకెళ్ళి కొనిచ్చేది అనమాట. అవి చూసిన వెంటనే నాకు ఎప్పుడు అదే గుర్తొస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇదో స్క్రబ్బర్ ఇక్కడ కనిపించిందా, అది తీసుకున్నాము. ఒక జాలి తీసుకున్నాము. ఇంకా మా మమ్మీ ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తూనే ఉందన్నమాట, సో ఇంకేం తీసుకోలేదు. ఇక్కడైతే 2 తీసుకున్నాము. ఈ బండివాడి దగ్గర బొమ్మలు అవి ఇవి ఉన్నాయి. ప్రైజు వీళ్ళు ఎక్కువ చెప్పినా సరే వీళ్ళ దగ్గర మనం బార్గెన్ చేసి తగ్గించి తీసుకోవచ్చు. అలా ఈ బండి దగ్గర అయితే ఓన్లీ మేము 2 ఐటమ్సే కొన్నాము. అయితే నేను అలా వెళ్ళి ఇలా గ్రేప్స్ తీసుకొని ఆ బండి దగ్గర షాపింగ్ చేసి వచ్చేలోపు ఈ అంకుల్ దగ్గర ఇంకా కొత్త కలెక్షన్ బయటకు తీశారు. ఇందాక చూపించా కదా స్క్రాచ్ అని, అందులోనే వెరైటీవి చూపిస్తూ ఉన్నారు. సో నేను ఇక్కడ రికార్డ్ చేయడానికి ట్రై చేసా. చూసారు ఎంతమంది ఉన్నారో, వీడియోలో ఎలా అడ్డం వస్తున్నారో. ఇక్కడ నేను చూపిస్తున్నారు కదా, ఇది లెహెంగా అనమాట, గాగ్రా అనమాట. సో చాలా బాగుంది. ఇది ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా, దానికి సంబంధించింది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. అయితే దీనికి దుప్పట్ట రాలేదంట, ఓన్లీ గాగ్రా చోలీ అండ్ అలాగే బ్లౌజ్ మాత్రం చూపిస్తున్నారు. బాగుంది, కాకపోతే దుప్పట్ట ఉంటే ఇంకా బాగుండేదేమో. దీని ప్రైస్ అయితే 1000 రూపీస్ చెప్పారు ఆయన, కానీ ఈయన కూడా బార్గెన్ చేస్తూ తగ్గిస్తారు. నాకు తెలుసు 700-800కి ఇచ్చేవారు, కాకపోతే దుప్పట్ట లేకుండా తీసుకుంటే మళ్ళీ దుప్పట్ట కోసం దీన్ని పట్టుకొని ఊరంతా తిరగాల్సి వస్తుంది, మ్యాచింగ్ దుప్పట్ట కోసం. సో అలాంటి రిస్కులు మనం చెయ్యం కాబట్టి ఓన్లీ వీడియో పర్పస్ కోసం తీసుకున్నాను అంతే. పాపం బాగా చూపించారు. ఒక ఆవిడ కొనుక్కున్నట్టుంది అది, ఎందుకంటే ఆవిడ చాలాసేపటి నుంచి దాన్ని చూస్తూనే ఉంది, చూపించమని అడుగుతూనే ఉంది. అలా ఇక్కడ మళ్ళీ అంకుల్ దగ్గర ఇంకొక వీడియో క్లిప్ అయితే రికార్డ్ చేసుకున్నాను. ఈయన దగ్గర మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి, అంటే ఇంకా మనకి పైన కనిపించకపోయినా లోపల ఉంటాయి. అంకుల్ని మనం క్లాత్ కానీ ఏదన్నా అడిగితే ఆయన చూపిస్తారు, లోపల నుంచి తీసి చూపిస్తారు. అలా ఆల్ టైప్ ఆఫ్ క్లాత్స్ ఆయన దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఆంటీ పట్టుకున్న శారీ ఉంది కదా, ఇది 250 రూపీస్ అంట. ఇది జార్జెట్ క్లాత్, ఆవిడ ఏదో స్టిచ్ చేయడానికి అడిగి తీసుకున్నారు. అండ్ మీకు స్టార్టింగ్లో చూపించా కదా, ఈ బండి దగ్గర 10 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటుంది ఐటమ్స్ ఏదైనా సరే అని. అంటే 10 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కువనే ఉంటాయి, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్ 10 రూపీస్ ఈచ్ ఉంటుంది. ఇక్కడైతే నేను ఒక స్టీల్ బాక్స్ తీసుకున్నా, అది 30 రూపీస్. ఇంకా మిగతావి స్పూన్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ స్టీల్ ఐటమ్స్ వచ్చేసరికి 20 రూపీస్ 30 రూపీస్ 50 రూపీస్ అట్లా ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ ఈ బ్రషెస్ ఇవన్నీ వచ్చేసి 10 రూపీస్ ఉంటాయి, ఏదైనా ఈచ్ 10 రూపీసే. అదో నేను చూపిస్తున్నాను కదా చిన్న బాక్స్, అది తీసుకున్నా. అది లైట్ వెయిట్, అంటే 30 రూపీస్ తీసుకున్నారు.
అది రెగ్యులర్ యూస్కి తీసుకున్నా. అంటే ఎక్కువ రోజులు రావాలంటే మామూలుగా వెయిట్ ఉన్నవి తీసుకుంటారు కదా, నాకైతే వెయిట్లెస్ ఐటమ్సే ఇష్టం. అందుకని ఇది నేను వెయిట్లెస్ తక్కువ ఉంది బట్ బాగుంది, క్వాలిటీ అయితే ఓకే అనిపించింది. 30 రూపీస్లో తీసేసుకున్నాను ఇది. నార్మల్గా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, లైట్గా అలా చూసేయండి. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, మొత్తం కవర్ చేయడానికి నాకు కుదరలేదు. ఎందుకంటే వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు కదా, అలాంటప్పుడు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోలే. అందుకే వీలైనంత వరకు చిన్న చిన్నవి ఐటమ్స్ రికార్డ్ చేశాను, చూడండి. ఇక్కడ కూడా అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. నేను ఇక్కడ బాటిల్స్ తీసుకుందాం అనుకున్నా కానీ అంతగా నచ్చలే, అందుకే తీసుకోలేదు. నార్మల్గా చూసాం అంతే. ఇక్కడ మళ్ళీ మా మమ్మీ బాక్స్ ఎక్స్చేంజ్ చేసింది గ్యాప్లో, నేను ఈ వీడియో తీసే గ్యాప్లో. అంటే నేను తీసిన బాక్స్ కాకుండా మళ్ళీ వేరే బాక్స్ తీసుకుని అందులో ఉండే. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ ప్రీవియస్ కొన్నా నేను, స్పూన్స్ అవి ఇవి 20 రూపీస్కి 5 స్పూన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారో తెలియదు మరి. ఇక్కడ చూసారా గ్లాసెస్ కానీ ఈ ఐటమ్స్, బుట్టీలు, ఆల్ టైప్ ఆఫ్ కీ చైన్స్ కానీ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇంట్లోకి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర కూడా. 10 రూపీస్ నుంచి ఇంకా ఎక్కువే ఉంటాయి ప్రైజెస్ అనేవి. ఇక్కడే ఇంకొక బండి కూడా ఉంటుంది, ఈయన దగ్గర అన్ని రకాల ఐటమ్స్ దొరకవు, కొన్ని దొరుకుతాయి, కానీ దొరికినంత వరకు బాగానే ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. ఇక్కడ కూడా నెయిల్ పాలిష్ అడిగా, ఇక్కడ కూడా 10 రూపీస్ 20 రూపీస్ బాపతి నెయిల్ పాలిష్లే ఉన్నాయి. కానీ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా మంచి కలెక్షన్, 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, బాగున్నాయి కలెక్షన్. కానీ ఆల్రెడీ మన దగ్గర చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు తీసుకుంటానంటే మా మమ్మ అక్కడే తోలు తీస్తుంది అని చెప్పి సైలెంట్గా ఓన్లీ రికార్డ్ చేసుకొని వచ్చేసాం అంతే. ఈయన దగ్గర కూడా క్లిప్స్ ఇంకా వేరే కలెక్షన్, అంటే ఉన్నంతలో చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. మేము చూసారా, ఒకటి ఆనియన్స్ కవర్, 2 కవర్స్లో షాపింగ్ చేసాము. ఇందులో ఏముందో ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ ముందుగా అయితే ఆనియన్స్, ఇవి వచ్చేసి 100 రూపీస్కి 5 kgs తీసుకున్నాము ఒకేసారి. అంటే ఆనియన్ క్వాలిటీ బాగుంది అండ్ ప్రైస్ కూడా మనకు బడ్జెట్లో ఉందనిపించింది. అలాంటప్పుడు ఎక్కువ తీసేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ ప్రైస్ పెరిగేదాకా వెయిట్ చేయడం ఎందుకని. తర్వాత టమాటోలు 20 రూపీస్ కేజీ, ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మెన్షన్ చేసా. ఇందాక చూపించిన బండి దగ్గర కొన్నాం కదా స్క్రబ్బర్ అండ్ జాలి, అండ్ అలాగే 30 రూపీస్ బాక్స్. సో గ్రేప్స్, గ్రీన్ కలర్ గ్రేప్స్ 60 రూపీస్ కేజీ. ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి వేరే బండి దగ్గర తీసుకున్నాము. ఈ స్టిక్కర్స్ అయితే భలే క్యూట్గా బాగుండే. అండ్ ఆంటీ దగ్గర తీసుకున్న స్టడ్స్ బ్లాక్ కలర్వి చాలా చిన్నవి క్యూట్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ ఒకటి పోగొట్టేసా, అందుకే మళ్ళీ కొన్నా, చాలా బాగుంటాయి. ఇంకా చిక్కుడుకాయలు తీసుకున్నాము 30 రూపీస్ హాఫ్ కేజీ. తర్వాత పియర్స్ సోప్, ఇది నా కోసమే అన్నమాట. ఇది వచ్చేసి 10 రూపీస్కి అన్ని గ్రోసరీస్ దొరుకుతాయి. అంటే మనకి చిన్న యాలక్కాయ, జీలకర్ర నుంచి పెద్ద ఐటమ్స్ వరకు 10 రూపీస్ ప్యాక్ చేసి అమ్ముతారన్నమాట. ఈయన దగ్గర అప్పడాలు, ఫుడ్ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, ఇలా అన్ని రకాలవి దొరుకుతాయి. వీళ్ళకి యాక్చువల్గా హోల్సేల్ షాప్ ఉంది, బట్ సండే మాత్రం ఇలా ఈ ప్యాకెట్స్ తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి అమ్ముతారు. మోస్ట్లీ మేము ఇక్కడే పప్పులు, ఉప్పులు అన్నీ తీసుకునేవి ఇక్కడే తీసుకుంటాము, ఎందుకంటే బాగానే అనిపిస్తాయి, క్వాలిటీ బాగానే ఉంటుంది, క్వాంటిటీ కూడా ఓకే అనిపిస్తుంది 10 రూపీస్కి. ఇక్కడైతే ఈసారి మేము కొన్ని ఐటమ్సే తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూసారా మన ఫేవరెట్, అంటే ప్రపంచం ఎటువైనా మనకు కావాల్సిన వాటి మీదకే మనకు అన్న వెళ్తుంది కదా, అలా నాకు ఇక్కడ మొత్తం అన్నీ కూడా తిండి పదార్థాల మీదకే పోతుంది. అండ్ ఇది నేను తీసుకున్నా సొంపు ప్యాకెట్, కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. ఇక్కడ ఇంకా ఏమేమి ఉంటాయి జస్ట్ అలా ఒక లుక్ వేసి చూపిస్తా చూడండి, చాలా బాగుంటాయి. చాక్లెట్స్, పిప్పర్మెంట్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి, 10 రూపీసే. ఇంకా బఠానీలు ఇలాంటివి మాత్రం కొంచెం డౌట్, ఎందుకంటే ఒక్కసారి తీసుకున్నా నాకు నచ్చలేదు, సో అందుకని వాటి జోలికి వెళ్ళట్లేదు నేను. ఇంక ఈ పప్పులు ఉప్పులు అయితే అందరికీ పనికొచ్చేవే కదా ఇంట్లోకి. ఇప్పుడు మనకి ఎక్కువ క్వాంటిటీ వద్దు అనుకున్నప్పుడు, క్వాంటిటీ కరెక్ట్ కావాలన్నప్పుడు ఇలాంటి ప్లేస్లో మనం తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాం, ఇది కూడా 30 రూపీస్ హాఫ్ కేజీ. ఇంకా ఆకుకూరలు, ఇది కొత్తిమీర 10 రూపీస్ మొత్తం కట్ట అన్నమాట ఒకేసారి. ఎప్పుడు ఇలాగే తీసుకుంటాం మేము కొత్తిమీర వచ్చేసరికి. అండ్ ఇది 10 రూపీస్ బండి దగ్గర. యాక్చువల్గా నేను ఆ క్లిప్ ఇక్కడ మిస్ చేసినట్టున్నా తీసుకోవడం, లేదంటే యాడ్ చేయలేదు, నేను మళ్ళీ అది యాడ్ చేసి చూపిస్తా. 10 రూపీస్ బండి దగ్గర కూడా అన్ని 10 రూపీస్ ఐటమ్స్ ఉంటాయి. తర్వాత జామకాయలు, ఈసారి అయితే అన్నీ నా ఫేవరెట్ ఫ్రూట్స్ మాత్రమే కొన్నా, హెల్దీ ఫ్రూట్స్ జోలికి అయితే అస్సలు వెళ్ళలేదండి నిజంగా. సోంపు ప్యాకెట్ చిన్నప్పుడు ఊరికే కొనుక్కుంటుండే, ఇప్పుడు మళ్ళీ ఇది కనిపించింది కలర్ఫుల్గా, బాగా అనిపించింది, తీసేసుకున్నా ఒకటి. సో తర్వాత ఆకుకూరలు, మేమైతే ఈ మధ్యలో ఒక 6 months నుంచి ఎక్కువగా గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాము. అందుకని మోస్ట్లీ ఒక వారంలో ఒక 3 to 4 times కన్ఫామ్గా ఆకుకూరలు అయితే ఉంటాయి. అందుకని ఒక 4 type ఆఫ్ ఆకుకూరలు తీసుకున్నాం. అలాగే కరివేపాకు ఫ్రీగా తీసుకుంది మమ్మీ, వాటితో బార్గెన్ చేసి. ఇన్ని రకాల ఆకుకూరలు కొన్నప్పుడు అలాంటివి ఇస్తారులేండి, అది వేరే విషయం. అలాగే వంకాయలు, ఇవైతే నేను హాఫ్ కేజీ తీసుకున్నాము 30 రూపీస్.
మా మమ్మీ చేసే వంకాయ కూర అంటే మా ఆఫీస్లో వాళ్ళకి చాలా ఇష్టం, అందుకని ఈ వంకాయలు తీసుకోవాల్సి వచ్చింది. మేమైతే తినము. ఎవ్రీ సండే మా గల్లీలో ఇలా మార్కెట్ పడుతుంది. ఇదంతా మాకు ఆల్రెడీ అలవాటైన పని. అంటే 7 సంవత్సరాల నుంచి ఇదే మార్కెట్లో షాపింగ్ చేయడం వల్ల ఎక్కడ ఏది ఉంటుందో అన్నీ మాకు తెలుసు. జస్ట్ ఎందుకు మీకు చూపించకూడదు అనిపించి ఒక చిన్న వీడియో అలా రికార్డ్ చేశాను. సరదాగా రికార్డ్ చేశాను, అది వీడియోగా తయారు చేసి మీ ముందుకు తెచ్చేసాను. మీకు ఎలా అనిపించింది అని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.